సందర్భాలు చూసినట్టయితే అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎన్నికైన కొద్ది రోజులకే ఒక వార్త వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుంది, అది తప్పు అని. కానీ మనం ఎన్ని రకాలుగా చేసినా ప్రభుత్వం ఇప్పుడు ఒక్క ప్రకటన కూడా చేస్తలేదు అంటే నిప్పులన్నీ పొగరాదు అన్నట్టుగా ఈ కార్యక్రమాలు వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క మండల నాయకుడు కానీ జిల్లా నాయకుడు కానీ కష్టపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక విషయానికి వస్తే మనం గెలిచింది 2018 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం మనం గెలిచాం. అది ఎలా అంటే ఆనాడు ఎలక్షన్లకు ముందు మనకు ఏ హక్కులైతే కల్పిస్తారో ఎలక్షన్ కమిషన్ ఆ హక్కుల ద్వారానే మనల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది చూసినట్టయితే ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మేము ఇంత గగ్గోలు పెడుతున్నా, ఇంతమంది ఎమ్మెల్యేలను అడుగుతున్నా ఆ చట్టాన్ని గౌరవించాలని ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తిన ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. శాంతియుతంగానే ఎలాంటి కార్యక్రమాలు కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఆనాడు శాంతియుతంగా హక్కులు ఎలానైతే సాధించుకొని తెలంగాణ తెచ్చుకున్నామో ఆ విధంగానే మన హక్కులను కూడా సాధించుకునేటందుకు ప్రతి ఒక్క ఉప సర్పంచ్ మొదటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో 2018లో మనకు కల్పించిన హక్కులు, ఆత్మగౌరవం హక్కులు ఈరోజు మనం పోటీ చేసినామంటే కేవలం ఉప సర్పంచ్ హోదాలో ఊర్లలో అభివృద్ధి చేసి మనం ఒక పేరు తెచ్చుకోవాలి. డబ్బుల కొరకు ఆశపడి మేము చేయలేదు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ల ద్వారా మా హక్కులు మాకు కల్పించండి. 2018 చట్ట ప్రకారం మేము గెలిచినటువంటి ప్రతి హక్కును మాకు తొలగించకుండా ముఖ్యమైన మా హక్కులు మాకు ఇంకా కల్పించే విధంగా చూడాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉప సర్పంచ్ కూడా దయచేసి ఈ 2018 చట్టాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తప్పకుండా విజయం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ భుజ స్కంధాలను వేసుకొని ప్రతి ఒక్క సభ్యుని 12,700 మంది సభ్యులలో 10,000కు మించి తగ్గకుండా ఈ చలో ఉప సర్పంచ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా చాలామందితో కూడా మాట్లాడించే అవకాశం ఉంది కాబట్టి, మనకు సమయం ఉంది కాబట్టి దీని ద్వారా మరియు ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను వేదిక ద్వారా తెలంగాణ అధికార ప్రతినిధిగా చేతులు జోడించి కోరుతా ఉన్నాను, మాకు మద్దతు ప్రకటించండి, మేమందరినీ కలుస్తాం. రేపు అఖిలపక్ష సమావేశం కూడా ఉంది, అందులో పాల్గొనండి, మా తరఫున మీరు మాట్లాడాలి, గొంతు విప్పాలి అని చెప్పి ఈ ద్వారా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా తరఫున గొంతు విప్పాలని చెప్పి మరొక విషయం చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా సర్పంచులకు ఉప సర్పంచులకు ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు రాలేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అనేక రకాలుగా భూతత్వంలో పెట్టి చూపించి దాన్ని ఒక రకంగా చేయాలని చూస్తూ ఉన్నారు, మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా ప్రెస్ క్లబ్ ద్వారా మేము కోరుతూ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.